మన శరీరానికి కావలసిన ముఖ్యమైన కణజాల్లో ఐరన్ ఒకటి. ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ తగ్గటం వల్ల బలహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అలసట, నీరసం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు నెలసరి సమయంలో బ్లీడింగ్లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవటం, ఒకవేళ గర్భం దాల్చినా అది నిలవకపోవటం వంటి ప్రత్యుత్పత్తి సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అయితే మన శరీరంలో ఐరన్ లోపాన్ని మనం తీసుకునే ఆహారం ద్వారానే అధిగమించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని ఆహారాల్ని నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలు గుర్తుకొస్తాయి. కానీ కొన్ని ఇతర ఆకుపచ్చ కూరగాయల్లోనూ ఐరన్ ఎక్కువగా పుష్కలంగా లభిస్తుందంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఐరన్ని పెంచే ఆహారాల్లో ఆకుకూరలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. వీటితో పాటు నిమ్మకాయల్ని కూడా ఆహారంలో భాగంగా తినడం వల్ల ఐరన్ లోపాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే టమాటాలోనూ లైకోపీన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయల్లో ఉండే పోషకాల మాదిరిగానే ఐరన్ని పెంచుతుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు ఆహారంలో పెరుగు కూడా చేర్చుకోవాలి. పెరుగు తీసుకోవటం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. అల్లం, వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఐరన్ శోషణను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు చేప, మాంసం, లివర్, చికెన్లతో పాటు పప్పుధాన్యాలు, తోపు, పాలకూర, బీన్స్, క్వినోవా, తృణధాన్యాలు, సిట్రస్ పండ్లు వంటి వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.